ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు న్యాయస్థానాలకు ఏమి ఆధారాలు సమర్పించలే. ఈ కేసు ఏమి విచారణ వేగవంతంగా సాగడం లేదు. వేగవంతంగా సాగడానికి మన ఆధారాలు కావాలి. ఏం సాగట్లే. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు వేశారు, కానీ జైల్లో ఉన్న వాళ్ళకు బెయిల్ మాత్రం లేవు. తాజాగా మిథున్ రెడ్డి గారు అయితే ఏముంది, ఏమంటారు, గోవిందప్ప బాలాజీ అయితే ఏముంది, ధనంజయ రెడ్డి ఏమైతే ఏముంది, కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏముంది, వీళ్ళందరూ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు. సో వాట్ నెక్స్ట్? వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాలా? వెళ్తారు, ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వీళ్ళ దగ్గర అసలు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేయలే. మీకు అర్థమవుతుందా? మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేయలే. మరి అంటే అంటే ఏ గ్రౌండ్స్లో ఉంటారో ఆయన బయటకు వస్తే ఆధారాలు చెరిపేస్తారనే. ఆ ఆధారాలు ఏంటో ఇప్పటికీ సిటీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఎట్లా జరుపుతారు మనకు తెలియదు అంటున్నా. ఎట్లా జరుపుతారు? ఎన్ని రోజులు విచారణ చేస్తారు? ఇంతకు ఆ 11 కోట్ల కథ ఏమైంది? ఆ 11 కోట్ల రిసిప్ట్ తీసుకురొద్దా పోయిన ఆఫీసర్ యాడికి పోయిండు? కోర్టు నుంచి చెప్పబడకుండా వెళ్ళిపోయిన ఆఫీసర్ మీద కోర్టులు ఏం చర్యలు తీసుకున్నాయి? ఏవి ఒక తలా తోక ఉండదా? ఒక ప్రొసీజర్ అనేది ఏది ఉండదా? ఒక సిస్టమేటిక్ వ్యవహారం ఏమి ఉండవా? ఏమి ఉండవా? ఒక సిస్టమేటిక్ ప్రొసీజరే ఉండదు ఏంటి మాస్టర్ ఇది? నెక్స్ట్కి తదుపరి సిట్ నుంచి ఏం లీక్ లేదు, అది మర్చిపోయినారు అనుకుంటా. మళ్ళీ ఇంకెప్పుడైనా డైవర్షన్కి అవసరమైతే అబ్బో తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, టీవీ ఛానళ్ళు పెద్ద పెద్ద బ్రేకింగ్లు కనిపిస్తాయి. అవి అవసరం అనుకుంటే మళ్ళీ సిట్టు బ్రహ్మాండంగా గడావిడి చేస్తుంది. మళ్ళీ వద్దులే అనుకుంటే అందరూ ఎక్కడ కావాలి అక్కడ గప్చవు. అసలు మిథున్ రెడ్డి కస్టడీలోకి తీసుకుని విచారించలే. మరి ఏ మాత్రాలు ఫైండ్ అవుట్ చేయాలి జనరల్గా? పోనీ ఇప్పుడు 2 ఛార్జ్ షీట్లు కూడా వేసేసారు. మరేమో మరి ఈ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం ఏమైనా తదుపరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అంటే ఢిల్లీ వాళ్ళ పర్మిషన్ కోసమైనా ఎదురు చూస్తున్నారా ఏంటి? అందుకే ఈ బెయిల్ వ్యవహారాలైనా, ఈ విచారణ అయినా, ఈ కస్టడీలో తీసుకోకుండా విచారించకపోవడమైనా, ఇవన్నీ ఏదైనా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయా? ఎక్కడో ఏదో సంథింగ్ ఫిషీ స్టోరీ నడుస్తూ ఉందా? అసలు ఆ కేసులో ఏంటి అప్డేట్ అనేది ఏం అర్థం కాదు. జైల్లో ఉన్నారు. వీళ్ళు 2 ఛార్జ్ షీట్లను వేసేసారు. వీళ్ళ బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించారు. మనకి తదుపరి వాటిని నెక్స్ట్ ఏదో జరుగుతుంది. జరగనేయండి, మనం చూస్తూ ఉంది.